ఎడ్యుకేషన్ కోసం 20% బడ్జెట్ని కేటాయించాలి. నేడు చూసుకుంటే విద్యార్థుల పట్ల ఇంత కూడా చిత్తశుద్ధి లేని రేవంత్ రెడ్డిని మేము ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే ఈ తెలంగాణ రావడానికి కారణం విద్యార్థులు. అదే విద్యార్థులని ఇప్పుడు చులకనగా చూస్తున్న రేవంత్ రెడ్డిని మేము ప్రశ్నిస్తున్నాం. నీకు చేత కాకపోతే చెప్పు, దిగిపో గడ్డ మీద నుండి, మాది మేము పాలించుకుంటాం. ఎందుకంటే రేవంత్ రెడ్డి నువ్వు నీకే చదువు రాదు, నువ్వెళ్ళి చదువుకునే స్టేజ్లో ఉన్నావు. నువ్వు విద్యార్థులకి ఏం న్యాయం చేస్తావని చెప్పేసి మా విద్యార్థి విభాగం నిన్ను ప్రశ్నిస్తుంది. చూసుకుంటే విద్యార్థులకు స్కాలర్షిప్లు లేవు, బీటెక్లు డిగ్రీలు అయిపోయిన వాళ్ళకి సర్టిఫికెట్లు రావట్లేదు. చూస్తుంటే అప్పట్లో మా ప్రభుత్వం ఉన్నప్పుడు మా మీద నిప్పులు కక్కి దుమ్మెత్తి పోసారు. ఇప్పుడు నువ్వు పీకుతున్నావు అని నేను అడుగుతున్నా గట్టిగా. అది కూడా నీకు చేత కాకపోతే చెప్పు, దిగిపో అక్కడి నుండి, మాది మేము పాలించుకుంటాం. అట్లా అన్ని మాటలే ఉన్నాయి, చేతలు చూపియండి. ఎవరు బాగుపడుతున్నారు చెప్పండి? 2 సంవత్సరాలు అవుతుంది, ఇది ఒక్కటే స్టేట్ అనుకుంటా 2 సంవత్సరాలు ఎడ్యుకేషన్ మినిస్టర్ లేకుండా చదువుకోవడం జరుగుతుంది. అసలు విద్యార్థులపై ఏం హక్కులు ఉన్నాయి నీకు? ఫస్ట్ మా బతుకులు ఎందుకు ఇట్లా చేస్తున్నావు అని చెప్పి మేము అడుగుతున్నాం. నేను ఒక ఫైనల్ ఇయర్ స్టూడెంట్, బీటెక్ ఫైనల్ ఇయర్. నేను జాబ్ చేసుకోవచ్చు, ఇట్లా ధర్నా చేసేదాన్ని కాదు, కానీ నా సర్టిఫికెట్లు ఆపేసారు. ఎందుకు? నీ వల్ల నా జీవితం, నా కుటుంబం జీవితం నాశనం కావడానికి కారణం కాంగ్రెస్ ప్రభుత్వం. అదొకటి. విద్యార్థుల కోసం, ఎడ్యుకేషన్ కోసం 20% బడ్జెట్ కేటాయించాలి. అభివృద్ధి లేదు, గాడిద గుడ్డు లేదన్నా. ఎందుకంటే ఏం అభివృద్ధి చేస్తాడు చెప్పండి? ఆయన దగ్గర పైసలు ఏడున్నాయి? గాంధీ బొమ్మ కట్టడానికి అయితే పైసలు వస్తాయి నీకు, మా స్కాలర్షిప్లు ఏనికి రావు, మా రియంబర్స్మెంట్లు ఏనికి రావు. సరే మేమందరం కట్టగట్టుకుని వచ్చి నువ్వు ఏడైతే గాంధీ బొమ్మ పెడతా అన్నావో ఆడనే చేస్తాం, చూసుకుందాం. నీ వల్ల కాకపోతే చెప్పు. నేను ఏముంది, మా స్టూడెంట్సే కాస్త నాలెడ్జబుల్ ఉన్నారన్న, వాళ్ళకై వాళ్ళు తెలుసుకుంటున్నారు. తప్పు చేసినాం ఒక్కసారి నిన్ను తీసుకొచ్చి, ఆ తప్పు మళ్ళీ ఒకసారి చెయ్యం, మా చెప్పుతో మేము కొట్టుకుంటాం. అదే చెప్తున్నాం, మాకైతే 20% బడ్జెట్ కేటాయించాలి. లేకపోతే ఎంత తొందరగా నిన్నైతే గద్దెక్కించామో అంతే తొందరగా దింపుతాం. థ్యాంక్ యూ అన్న. విడుదల చేస్తుందిగా మనం చేస్తున్నాం. ఎంతో మంది విద్యార్థులు స్కాలర్షిప్లు లేక, ఎంతో మంది విద్యార్థులు ఫీజు బకాయిలు చెల్లించక వాళ్ళ జీవితాల అర్థంలోనే ఆగిపోతున్నాయి. చాలా మంది ఇప్పుడు సర్టిఫికేట్ లేక రోడ్డు పని పడ్డారు. అట్లనే ఫీజు రియంబర్స్మెంట్ రావట్లేదు అని చెప్పి వాళ్ళ జీవితాలు నాశనం చేసుకుంటూ ఆ పని చేసుకుని బతుకు. డిగ్రీ చదువుకునే ఎంతో ఇష్టంగా డిగ్రీ చదువుతున్నారు, వాళ్ళ మధ్యలో చదువు ఆపగలిసిన కారణం ఈ రేవంత్ రెడ్డి. ఇప్పుడు బకాయిలు రిలీజ్ చేయకుండా వాళ్ళ జీవితాలతో రిటర్న్ ఆడుకుంటుంది ఈ రేవంత్ రెడ్డి అన్న.